ఫినిట్, నాన్ ఫినిట్, ఆక్సిలరీ, మొడాల్స్. ఇప్పుడు మనం చూస్తుంది ఏంటి? యాక్షన్, నాన్ యాక్షన్ వెర్బ్స్. యాక్షన్ వెర్బ్స్ మనకు తెలుసును, ప్లే, గో, రన్ అండ్ అవన్నీ కూడాను యాక్షన్ వెర్బ్స్. దాంతో మనకి తగువు లేదు. అంటే తగువు ఉన్నదల్లా ఇక్కడే వీటితోనే. అంటే ఈ నాన్ యాక్షన్ వెర్బ్స్తోనే మనకు చిన్న తగువు ఉంది, పెద్దది కాదనుకోండి. ఆ చిన్న తగువు ఏమిటి మనం చెప్పేసుకుందాం ఇప్పుడు. ఈ నాన్ యాక్షన్ వెర్బ్స్ ఏమిటేమిటి, ఏ ఏ విధాలుగా ఉంటాయి అంటే, సెన్సెస్ మనం చూస్తాం, వాసన పీలుస్తాం, టేస్ట్ చేస్తాం, టచ్ చేస్తాం, వీటిని సెన్సెస్ అంటారు. దట్ ఈస్ సీయింగ్ ఈజ్ ఎ సెన్స్, హియరింగ్ ఈజ్ ఎ సెన్స్, టేస్టింగ్ ఈజ్ ఎ సెన్స్, టచ్ ఈజ్ ఎ సెన్స్. మనకి 5 ఇంద్రియాలు ఉన్నాయి. ఈ 5 ఇంద్రియాలకి 5 గుణాలు ఉన్నాయి. ఆ గుణాల గురించి చెప్పుకుంటున్నాం. అది సెన్సెస్ అన్నమాట. ఏంటది? సీ, హియర్, టేస్ట్, స్మెల్. ఇది మనం చేస్తున్నప్పుడు ఈ కార్యక్రమం ఎవరికైనా కనపడుతుందా అంటే మనకు ఆన్సర్ లేదు అని వస్తుంది. కాబట్టి ఈ క్రియలు, ఇలాంటి పదాలు నాన్ యాక్షన్ వెర్బ్స్ అని పిలుస్తారు వీటిని. వీటికి యాక్షన్ కనపడదు. మనం ఊపిరి పీలుస్తున్నాం, దాంతో సహా స్మెల్ చేసేస్తున్నాం. కళ్ళు ఎప్పుడూ తెరిచే ఉంటాయి కాబట్టి చూసేస్తున్నాం. ఇంకపోతే మూడోది, చెవులు కూడాను వాటి మన బిరడాలు పెట్టుకోం, అది వినపడుతూనే ఉంటుంది. ఇంకపోతే నాలుక మీద పడిందల్లా మనం టేస్ట్ చేసేస్తున్నాం, అది ఎవరికి తెలియదు, కనపడదు. అంటే ఇది కనపడని యాక్టివిటీ. అందుకు నాన్ యాక్షన్ యాక్టివిటీ అన్నారు వాటిని. అవి ఆ క్రియలు మనం ఎలా ఉపయోగించుకోవాలి అన్నది కొంచెం చెప్పుకుంటాం. కానీ సెన్సెస్లోనూ చెప్పుకునే క్రియలన్నీ కూడా ఇక్కడ రాశాను. వీటిని నాన్ యాక్షన్ క్రియలు అంటారు. ఇంకపోతే ఫీలింగ్, ఓ బాధపడిపోతాం మనం, అది ఫీలింగ్. ఎవరికో ఏదో అయిపోతే బాధపడిపోతాం కదా, అదొక ఫీలింగ్ ఉంటుంది కదా. కొంచెం మనం హ్యాపీనెస్ అయిపోవడం, ఇలాంటివన్నీ కూడా ఫీలింగ్సే మనకి. ఆ ఫీలింగ్లోనూ ఒక ఫీల్. తర్వాత వాంట్, మనకి కోరిక కలగడం, వాంట్ టు స్లీప్, పడుకోవడం అనే కోరిక. లైక్, ఒకళ్ళ మీద మనం ఇష్టపడతాం, ఒక వస్తువును మనం ఇష్టపడతాం, దాన్ని మనం లైక్ అంటాం. ఐ లైక్ టు స్పీక్, ఆ లైకింగ్, రైట్? అది ఒక వెర్బ్. ఫీలింగ్ ఉంది ఒకటి, ఫీల్. తర్వాత రెండోది ఏంటి? వాంట్, లైక్, ఫియర్, హేట్, కేర్, రెస్పెక్ట్, అడ్మైర్. ఇవన్నీ ఫీలింగ్సే. మనం ఒకరిని అడ్మైర్ చేస్తున్నాం అంటే ఒకరిని ప్రైజ్ చేస్తున్నాం, ఒకరిని మనం ప్రస్తుతించుతున్నాం. దాన్ని అదొక ఫీలింగే, మన హృదయంలో కలిగిన ఫీలింగ్ని మనం చెప్పుకుంటున్నాం, రైట్? అలాగే ఇక్కడికి వచ్చేసరికి మెంటల్ స్టేట్, మనకి మెంటల్గాను ఒక విధమైనటువంటి ఒక యాక్టివిటీ జరుగుతూ ఉంటుంది మన మైండ్లోను. దాని గురించి చెప్పుకుంటే అగ్రీ, ఇది మెంటల్ యాక్టివిటీయే. అగ్రీ అవ్వడం కానీ డిస్అగ్రీ అవ్వడం కానీ. మీరు చెప్పిందని నేను అగ్రీ అవ్వనండి, దీన్ని మనకి కంపల్సరీ చేయలేరు మీరు. డిస్అగ్రీ అండి, ఐఎమ్ డిస్అగ్రీ విత్ యూ సార్ అని చెప్పేశాను. అది అగ్రీ, డిస్అగ్రీ, ఈ రెండూ కూడాను మెంటల్ స్టేట్. రెండో చూసుకుంటే ఇక్కడ బిలీవ్, నమ్మకం. నేను నమ్మడం, నేను నమ్మకపోవడం, అది నా మైండ్కి ఆధారపడి ఉంటుంది కానీ మీ మైండ్కి ఆధారపడి ఉండదు. కాబట్టి అది బిలీవ్. డిస్బిలీఫ్, రెండు కూడా ఉన్నాయి, బిలీవ్ అండ్ డిస్బిలీవ్. నాట్ టు బిలీవ్ ఆల్సో. ట్రస్ట్, నమ్మకం కలగడం. డిఫర్, అభిప్రాయ భేదాలు. మీన్, నేనేం చెప్దాం అనుకున్నానంటే ఐ మీన్ టు సే, అది మీన్. డౌట్, ఇది లేకపోతే ఇదే మనకి. ఇది నమ్మకం లేదనుకోండి, రెండోది ఏమిటి? డౌటే ఉంటుంది, అపనమ్మకం, డౌట్. అండర్స్టాండ్, అది మనం అర్థం చేసుకోవడం. రిమెంబర్, జ్ఞాపకం చేసుకోవడం. థింక్, ఆలోచించడం. సపోజ్, అది కూడా మనకి ఒక సందిగ్ధంగాను, అవునా కాదా అనే సందిగ్ధంగా సపోజ్ చేస్తూ ఉంటాం. అవన్నీ కూడాను మెంటల్ స్టేట్ కోసం వస్తాయి. ఇవన్నీ కూడా నాన్ యాక్షన్ వెర్బ్స్, మనకి కనపడవు. ఇది జరుగుతున్నప్పుడు, యాక్టివిటీ జరుగుతున్నప్పుడు కనపడదు. అలాగే పొజిషన్ ఉన్నది. పొజిషన్ ఏంటి? అది ఐ ఓన్,
బిలాంగ్, హ్యావ్, పొజెస్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి. కన్సిస్ట్, పొజిషన్ అని 4th టైప్ వెర్బులు ఉన్నాయి. అవి ఏంటవి? బిలాంగ్, హ్యావ్, ఓన్, పొజెస్, కంటైన్, కన్సిస్ట్. ఇవన్నీ కూడాను మనకి యాక్షన్ కనపడదు. అంటే ఏంటి? ఈ గ్లాసులో నీళ్లు ఉన్నాయని మనం చెప్పాం. మన ఆ గ్లాసులో నీళ్లు మనం జాగ్రత్తగా చూసినా కూడా కనపడదు, కానీ అది కలిగి ఉండడం కూడా మనకు కనపడదు. సో దిస్ గ్లాస్ కంటైన్స్ వాటర్ అన్నాం. ఆ కంటైన్ అనే వెర్బ్ మనకు కనపడిందా? యాక్షన్, యాక్టివిటీ కనపడిందా? కనపడలేదు. రిపీట్. ఇవి సెన్సెస్లో మనం సీ, హియర్, టేస్ట్, స్మెల్ అనుకున్నాం. ఫీలింగ్స్లో ఫీల్, వాంట్, లైక్, ఫియర్, హేట్ అనుకున్నాం. అలాగే కేర్, రెస్పెక్ట్ అండ్ అడ్మైర్ కూడా అనుకున్నాం. ఇంకా కొన్ని ఉంటాయి, చాలా మటుకు ఉంటాయి. ఇది కొన్ని మనకు ఉదాహరణగా చూపించాను. తర్వాత మెంటల్ స్టేట్లో చూసుకుంటే అగ్రీ, బిలీవ్, ట్రస్ట్, డిఫర్, మీన్, డౌట్, అండర్స్టాండ్, రిమెంబర్, థింక్, సపోజ్ ఇవన్నీ చూసుకున్నాం. పొజిషన్లో కూడా బిలాంగ్, హ్యావ్, ఓను, పొజెస్, కంటైను, కన్సిస్ట్ ఇవన్నీ మనం చెప్పుకున్నప్పుడు అవి ఎందుకు నాన్ యాక్షనో కూడా చెప్పాను. ఇవన్నీ కూడా ఈ వెర్బ్స్ జరుగుతున్నప్పుడు మనకి తెలియదు, మనకి కనపడదు. అదే ప్లే అన్నాం అనుకోండి, ఆ ప్లే అన్నది మనకు కనపడుతుంది, మనం చూసి ఆనందించగలం. టీవీలో కూడా క్రికెట్ ప్లే చూసి ఆనందిస్తున్నాం, మనం ఫుట్బాల్ మ్యాచెస్ చూసి ఆనందిస్తున్నాం. ఎందుకు? అది యాక్షన్ వెర్బ్ కాబట్టి. అలాగే సింగ్ అని ఉన్నది. సింగ్ మనకి వినపడుతుంది, కనపడుతుంది కూడా. ఎదురుకుండా పాడే ఆయన నిలబడి పాడుతూ ఉంటాడు, వెనకాతల ఆర్కెస్ట్రా వాళ్ళు ఇలా చేతులు ఊపుతుంటారు, డైరెక్టర్ గారు ఇలా చేతులు ఊపుతుంటారు. ఇదంతా మనం చూసి ఆనందిస్తూ కూడా విని కూడా ఆనందిస్తూ ఉంటాం. ఆ సింగ్ అన్నది అది యాక్షన్ వెర్బే. అలాగే ఈట్ అనే దాంట్లో మనకి టేస్ట్ ఉంది, కానీ ఆ ఈట్ అనేది ఎదుర్కొంటా ఉన్నాడు కనపడుతుంది. కొంతమంది చాలా అందంగా నాజుగ్గా తింటారు, కొంతమంది అసహ్యంగా చండాలంగా తింటారు. ఇవన్నీ ఉన్నాయి తినే పద్ధతులు. ఆ తినడం కూడా మనకు కనపడుతుంది, కానీ ఆ టేస్ట్ చూసిరా తిన్నప్పుడు ఆ టేస్ట్ మనం చూస్తున్న ఆ సంగతి ఇంకోటికి తెలియదు. అది నాన్ యాక్షన్ ఇక్కడ. అలాగే స్మెల్. ఒక పువ్వు తీసుకొని మన దీంట్లో చూస్తేను, మనకి హిస్టారికల్ ఫిగర్స్లో చూస్తేను, నూర్జహాన్ బేగం ఉంది కదా, ఆమె వితౌట్ గులాబ్ పువ్వు రాదు. ఆ ఫోటో ఎక్కడ చూసినా సరే నూర్జహాన్ ఆ గులాబ్ పువ్వు ఉంటుంది. అంటే ఆ గులాబ్ పువ్వు వాసన చూస్తున్నట్టే ఉంటుంది. రైట్. అంటే ఆ వాసన చూచుట అన్నది మనకి, ఈ స్మెల్ అనేది ఆమె చూస్తూ లేదో మనకు తెలియదు, కానీ యాక్టివిటీ మనకు కనపడుతుంది. చూస్తున్నారా? సో ఈ ఫీలింగ్ అనేది నొప్పి పెడుతుంది నాకు. మీకు కనపడుతుందా? డాక్టర్ గారికి కనపడుతుందా? కనపడదు. అలాగే ఇక్కడ వాంట్. ఏమిటా వాంట్? కుర్రాడు ఏడుస్తూ ఉంటాడు, కెంక పెట్టి ఏడుస్తూ ఉంటాడు. వాడికి ఏంటి కావాలి? అన్నం కావాలా, నీళ్ళు కావాలా, దాహం కావాలా, ఐస్ క్రీమ్ కావాలా, చాక్లెట్ కావాలా, ఏంటో మనకు తెలియదు, కానీ వాడికి ఏదో వాంట్ ఉంది కాబట్టి ఏడుస్తున్నాడు. ఆ వాంట్ అనేది దిస్ ఈజ్ కాల్డ్ ఫీలింగ్స్. ఇవన్నీ కూడా మనం చూసుకుంటే ఇవన్నీ కూడాను నాన్ యాక్షన్ వెర్బ్సే. వీటి గురించి మనం ఎందుకు జాగ్రత్తగా చెప్పుకుంటున్నామంటే వీటి తాలూకా ట్రీట్మెంటు యాక్షన్ వెర్బ్స్ ట్రీట్మెంట్తో వేరుగా ఉంటుంది. యాక్షన్ వెర్బ్ ట్రీట్మెంట్లోనూ కంటిన్యూస్ టెన్స్ ఒకటి ఉన్నది. అంటే నేను పరిగెత్తుతూ ఉన్నాను అన్నది చూసారా, అది ఇక్కడ ఉండదు, దీనికి ఇది ఉండదు. నేను చూస్తున్నాను, నేను చూస్తూ ఉన్నాను లేదు, నేను చూస్తున్నానే ఉన్నది. ఐ సీ, ఐ ఆమ్ సీయింగ్ లేదు, యు ఆర్ సీయింగ్ లేదు, హీ ఈజ్ సీయింగ్ లేదు. తర్వాత హియరింగ్. ఐ ఆమ్ హియరింగ్, నో, ఐ హియర్, ఐ లిజన్, ఐ ఫీల్, ఐ వాంట్, యూ లైక్, ఐ బిలీవ్, యూ ట్రస్ట్, యూ అండర్స్టాండ్. తర్వాత ఐ సపోజ్, యూ సపోజ్, వీ సపోజ్, దే బిలాంగ్. దే ఆర్ బిలాంగింగ్ కాదు, దే బిలాంగ్. రైట్? ఐ హ్యావ్, షీ హ్యాజ్, అంతే. ఐ యామ్ హ్యావింగ్ లేదు. అట్లాగే దీనికి ఇంగు పదాలు చాలా తక్కువ యూసేజ్ ఉంటుంది. దేంట్లో ఉంటుందంటే మిగతా దాంట్లో ఉండొచ్చును, కానీ దీనికి ఐ యామ్ అంటే ఆ కంటిన్యూస్ టెన్స్ అనేది దీనికి యూసేజ్లో ఉండదు, మనం పెట్టుకోకూడదు. అంటే కూడనవన్నీ ముందు మనం చెప్పేసుకున్నాం అనుకోండి, మనం ఏం చేయొచ్చో మనకు తెలిసిపోతుంది. అందుకు ఈ ఆటలను మనం ఏం చేస్తున్నాం, ఈ నాన్ యాక్షన్ మాటల గురించి చూసుకున్నాం, తర్వాత ఇన్ఫినిట్ వెర్బ్స్ గురించి చూసుకున్నాం, ఫినిట్ వెర్బ్స్ గురించి చూసుకున్నాం, ఆక్సిలరీ వెర్బ్స్ చూసుకున్నాం, మెయిన్ వెర్బ్స్ చూసుకున్నాం, తర్వాత ఇంకా మోడాల్ వెర్బ్స్ చూసుకున్నాం. ఇది వెర్బ్ గురించి, అంటే ఎన్ని రకాలు ఉన్నాయి,
ఎన్ని రకాల వెర్బ్స్ మనం ఇంగ్లీష్లో మాట్లాడుకోవచ్చును. ఇవన్నీ కూడా ప్రతి భాషలో కూడా ఉంటాయి. కానీ మనం ఇంత జాగ్రత్తగా చూసుకోం. ఇంత జాగ్రత్తగా చూసుకున్నప్పుడు అంటే మనం ఇవన్నీ చూసుకుంటూ వెళ్తూ ఉండాలా అండి అంటే మనం ఎక్కడికి వెళ్ళాం, అలాగే ఉండిపోతాం. ఏమంటే మన 2 కార్యక్రమాలు ఒకలాగా చెయ్యలేము. చూసుకుంటూ నడవడం అన్నది ఉండదు. నడక అన్నది ఒక ఆటోమేటిక్ ఎఫ్ఐఆర్, మాట్లాడుట అన్నది ఒక ఆటోమేటిక్ ఎఫ్ఐఆర్. ఆటోమేటిక్గా మాట్లాడేయాలి. అంతేగాని చూసుకుంటూ తప్పు చేస్తున్నావా, గ్రామర్గా తప్పా కాదా, సార్ అక్కడ చెప్పారు ఇది నాన్ యాక్షన్ వెర్బా యాక్షన్ వెర్బా, ఇది మొడాల్ వెర్బా, ఇవన్నీ చూసుకోకర్లేదు. ఒకసారి మనం అలవాట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ కూడా మనకి చక్కగా ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి. ఐ స్మెల్ ఏ ఫ్లవరే అంటాం, ఐఎమ్ స్మెల్లింగ్ ఏ ఫ్లవర్ అని రాదు. ఎందుకు? మనం ముందు తెలుసుకున్నాం కాబట్టి ఇవి నాన్ యాక్షన్ తెలుసుకున్నాం, అందుకోసం చెప్పాం ఇక్కడ. తర్వాత ఈ నాన్ యాక్షన్ అయిపోయిన తర్వాత మనం యాక్చువల్గాను ఈ వెర్బ్ అనేది మనం పదాల్లోనూ సెంటెన్స్లోనూ ఎలా పెట్టుకోవాలి అంటే ఏంటి, ఏ కాలం పరిస్థితుల్లోనూ ఎలాగ మనం వెర్బ్ అనేది మారుతూ ఉంటుంది అది మనం చెప్పుకోవాలి. అది చెప్పుకున్న తర్వాత మనకి మాట్లాడడం ఎలాగా, ఆ మాటల్లో ఉండే మనకి ఏంటేంటి ఉపయోగిస్తాము. సాధారణంగా రాయడానికి మాట్లాడడానికి కొంచెం తేడా ఉంటుంది. ఏంటా తేడా అంటే మనం జాగ్రత్తగా వెర్బ్ ప్యాటర్న్ చూసుకుని ఎలా రాసుకుంటాం మనం. కానీ మాట్లాడేటప్పుడు ఆ వెర్బ్ గురించి మనం అంత పట్టించుకోకర్లేదు. మనం మాట్లాడడం ఎందుకు మాట్లాడుతాం అని ఒక ఉద్దేశం మనకు ఉండాలి. మనకి మాట్లాడే ఉద్దేశం ఏమిటి, మనం అనుకున్నది ఎదుర్కొన్న వాడికి అర్థం అవుతుందా లేదా. ఆ అర్థమయ్యేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఎలా చెప్పగలం, తప్పు లేకుండా ఎలా చెప్పగలం, అదే మనం చూసుకోవాలి అంతే. కానీ తప్పు లేకుండా మాట్లాడాలి అని ఒక భీష్మించి కూర్చుని అనుకోండి, మనం మాట్లాడలేము. మాటల ఆట అనేది భీష్మించుకుని కూర్చుంటే అవ్వదు. మనం మాటలతో ఆడుకుంటూ ఉంటేనే ఆ మాటలు మనకు వస్తూ ఉంటాయి. అందుకు మాటల ఆట అని ఎవరు పెట్టారు, కానీ ఆ పేరు చాలా చక్కగా పెట్టారు. మాట్లాడుకోవడం అనేది మనం అనలైజ్ చేయలేదు ఇంతవరకు. ఈ మాటలు ఒక ఆటే. ఆ జాగ్రత్తగా ఎలా కుదుర్చుకోవాలి, దేని తర్వాత ఏ పదం కుదుర్చుకోవాలి అన్నది మనం మెంటల్లీ ప్రిపేర్ అయిపోవాలి. అది మాటల్లో పెట్టేయాలి. ఈ మాట్లాడేటప్పుడు మనకి ఏ ధోరణి ఉంటుంది, ధోరణి గురించి మనం కూడా చూసుకోవాలి. ఆ ధోరణి ప్రకారంగా కూడా మనం ఏం కాన్వర్జేషన్ చేస్తాము. ధోరణి కాన్వర్జేషన్ 2 వేరా కాదు. మనం దుఃఖంలో ఉన్నాం అనుకోండి, మాటలు ఒక విధంగా మాట్లాడతాం. అదే మనం ఆనందంగా ఉన్నాం అనుకోండి, ఇంకో విధంగా మాట్లాడుకుంటాం. ఇంకోళ్ళని హేళన చేస్తూ మాట్లాడుకున్నాం అనుకోండి, ఇంకో విధంగా మాట్లాడతాం. అదే పబ్లిక్ స్పీకింగ్ చేస్తున్నాం అనుకోండి, ఇంకో విధంగా మాట్లాడతాం. ఇంకొక నలుగురు మధ్యన మాట్లాడుతున్నాం అంటే కొంచెం డిగ్నిఫైడ్ క్లాస్లో మాట్లాడుతున్నాం అనుకోండి, అక్కడ మాట్లాడే విధానం వేరు ఉంటుంది. అంటే ఈ విధానాలు ఎట్లా ఉంటాయి, ఈ ధోరణులు ఎట్లా ఉంటాయి, దాని ప్రకారంగా మనం సెంటెన్స్ ఎలా మార్చుకోవాలి, ఎలా మలుచుకోవాలి, వాక్యాన్ని ఎలా తిప్పుకోవాలి, అది మనం చూసుకుంటే మనకి మాటల ఆట అన్నది చాలా ఈజీగా వచ్చేస్తుంది.